లేజర్ ట్రీట్మెంట్స్ తోటి మనకి చర్మంలో ఉన్న నలుపు కరుగుతుందా? మనకి ఏ విధంగా మనకి బెనిఫిట్స్ వస్తాయి? దానితోటి ఏమన్నా ప్రాబ్లమ్స్ అవుతాయా? ఏమైనా డేంజర్స్ ఉంటాయా? లేకపోతే చాలా సేఫ్‌గా ఉంటాయా? ఏ విధంగా ఇవి చేయించుకోవాలి? మనం నెలకొకసారి చేయించుకోవాలా? లేక ఇతరత్ర కాంబినేషన్స్ తోటి ఏమైనా చేయించుకోవచ్చా? వీటన్నిటి గురించని ఎంతో మందికి ఎన్నో అన్ని సందేహాలు ఉంటాయండి. దాంతో పాటు అపోహలు కూడా ఉంటాయి. దానికి తగ్గట్టుగా నేను మీకు ఒక ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మీకు ఉన్న అన్ని సందేహాలు, అపోహలని అన్నింటినీ క్లియర్ చేయడానికని నేను మీ ముందుకు వచ్చాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు లేజర్ ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చా డాక్టర్ గారు? తర్వాతనేమో ఎంత వరకు సేఫ్‌గా ఉంటుంది అని చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు నా క్లినిక్‌కి వచ్చి. అలా అప్పుడు నేను చాలా క్లియర్‌గా చెప్తూ ఉంటానండి. లేజర్స్ అనేటివి చాలా సేఫ్ ప్రొసీజర్స్. పిగ్మెంటరీ లేజర్స్ ఏవైతే చేస్తామో జాగ్రత్తగా చేసుకుంటూ మనం నెమ్మదిగా, నెమ్మదిగా చేసుకుంటూ ఉంటే కొన్ని నెలల తర్వాత మంచి రిజల్ట్స్ అనేటివి సేఫ్‌గా వస్తాయి. కానీ క్వాలిటీ ఆఫ్ లేజర్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అండి. మేము యూజ్ చేసే బ్లూ లేజర్స్, మేము యూజ్ చేసే లేజర్స్ టెక్నాలజీ, టెక్నిక్స్ చాలా అడ్వాన్స్డ్‌గా ఉంటాయి కాబట్టి చాలా సేఫ్‌గా ఉంటాయి. అడపదడపగా బ్యూటీ పార్లర్‌లో ఇష్టమున్న దగ్గర మీరెళ్ళేసి అలా చేసుకోవటం అనేది కరెక్ట్ కాదనమాట. మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికెళ్ళి దానితో పాటు మీరు జాగ్రత్తగా ఎక్స్‌పీరియన్స్‌డ్ ఉన్న మంచి మెషిన్స్ ఉన్న టెక్నిక్స్ తోటి మనం ట్రీట్మెంట్స్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయనమాట. అయితే మనకి లేజర్స్ ఏ విధంగా చేస్తారు? అసలు లేజర్ అంటే ఏంటి? మనకి మనకి చూస్తూ ఉంటాం కదండీ! లేజర్ అంటే మనకి చర్మానికి డ్యామేజ్ అవుతుందా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. లేజర్ తోటి పిగ్మెంటేషన్ కోసం చేస్తున్నయి డ్యామేజ్ అనేటివి జరగవండి. మనకి లేజర్ పిగ్మెంటేషన్ తోటి చేస్తుంది ఏంటనంటే, మనకి అక్కడ ఉన్న నలుపుని టార్గెట్ చేస్తుంది. అసలు అలా ఎలా టార్గెట్ చేస్తుంది స్పెసిఫిక్‌గా అనంటే, నేను ఉదాహరణకి నేను చెప్తాను. మనకి లేజర్ అనేటివి ఏంటంటే, మనకి ఇన్‌ఫ్రారెడ్ వేవ్ లెంగ్త్‌లో ఉంటుందనమాట. అంటే ఒక 1064 వేవ్ లెంగ్త్‌లో ఇది ఉంటాయనమాట. ఈ 1064 వేవ్ లెంగ్త్ అనంటే మనకి విజిబుల్ లైట్ వచ్చేసి 300-600 నానోమీటర్స్ ఉంటాయి. దీన్ని దాటింది 1064 దగ్గర మనకి వేవ్ లెంగ్త్స్ ఉంటాయన్నమాట. ఈ వేవ్ లెంగ్త్స్ తోటి ఏమవుతాయి అనంటే మనకి చర్మంలో ఉన్న నలుపుని అవి టార్గెట్ చేస్తాయి. అయితే చర్మానికి మనకి లేజర్స్ పెడుతూ ఉంటే మనకి ఏ విధంగా డ్యామేజ్ అవుతాయా అనంటే ఏది కాదండి. ఎందుకనంటే నలుపనేది చర్మంలో పైన పొర వరకు మాత్రమే ఉంటుంది. సో, పైన పొరలో ఒక నలుపు లేయర్ ఉన్నదానికే ఉంటుంది. నల్ల కణాల్ని డ్యామేజ్ అవుతుందనంటే అలా కాదండి. ఎందుకనంటే ఆ నలుపు అనేది మనకి 1064 వేవ్ లెంగ్త్‌ని అబ్జార్బ్ చేస్తుంది. నల్ల కణాలనేది 532 వేవ్ లెంగ్త్‌లో అబ్జార్బ్ చేస్తుందండి. సో, 1064 వేవ్ లెంగ్త్ అనేది పర్సిస్టెంట్‌గా అది రిలీజ్ చేస్తూ ఉంటది కాబట్టి, దాని నుంచి అక్కడ చర్మంలో వెళ్తున్నప్పుడు అక్కడ ఆ నలుపుని మాత్రమే అబ్జార్బ్ చేసుకొని అది కరిగించటానికని ప్రయత్నం చేస్తుందనమాట. సో, నల్ల కణాలని, చర్మ కణాలని ఎటువంటి డ్యామేజ్ అనేది చేయదు. చర్మ కణాల్లో వాటర్ ఉంటుంది గదండీ! ఆ వాటర్ అనేది CO2 లేజర్ తోటి దానితోటి ప్రాబ్లమ్ అవుతుంది. అంతేగాని ఈ 1064 తోటి పిగ్మెంటరీ లేజర్ తోటి ప్రాబ్లమ్ కాదనమాట. అందుకోసమనే అది స్పెసిఫిక్‌గా ఎళ్లి చర్మ కణాలని దాటుకుంటూ ఎళ్లి ఎక్కడైతే నలుపు ఉందో దాన్నే టార్గెట్ చేస్తుంది. అంతేకాని చర్మం లోపలికెళ్ళినాక అక్కడ వేరే దాన్ని టార్గెట్ చేయటం అలా ఉండదండి. దాన్ని హైలీ స్పెసిఫిక్‌గా టార్గెట్ అనేది అంటారు. ఇప్పుడు మనం టెక్నాలజీస్ యూజ్ చేస్తారు గదా! వింటూ ఉంటాం గదా! లేజర్ గైడెడ్ మిసైల్స్ చాలా స్పెసిఫిక్‌గా ఉంటాయి. లేజర్ గైడెడ్ సర్జరీస్ చాలా స్పెసిఫిక్‌గా ఉంటాయి. లేజర్ గైడెడ్ థెరపీస్ చాలా మంచిగా వస్తాయనంటే ఎందుకనంటే ఇందుకనమాట. వాటి స్పెసిఫిసిటీ అనేది చాలా హైగా ఉంటది. వాటికి మెన్షన్ చేసి ఉంటదనమాట. ఈ విధంగానే ఎళ్ళాలి అని చెప్పి. ఇప్పుడు మనం ఒక పేపర్ తీసుకున్నామనుకోండి. ఆ పేపర్‌లో మనము హోల్స్ చేయాలనుకోండి. ఒక పెన్సిల్ తోటి మనం చేసామనుకోండి. మల్టిపుల్ హోల్స్ అవుతాయి. కానీ మనం లేజర్ తోటి చేసామనుకోండి. ఒక పర్టిక్యులర్ 1 ఎంఎంలో మనకి 10థ్ సైజ్ వరకే అది ఎళ్ళాలి అని చెప్పామనుకోండి. పేపర్ దాటే ఎళ్ళాలని అన్నామనుకోండి. పేపర్‌ని దాటి అది ఎళ్తూనే ఉంటుందనమాట. కానీ 1 ఎంఎం డెప్త్ వరకే ఎళ్తుంది. అంతకంటే కిందికెళ్ళినా అది చాలా లైట్ అయిపోతుంది. డిస్పర్స్ అయిపోతుందనమాట. సో, ఈ విధంగా మనకి లేజర్ అనేటివి హైలీ స్పెసిఫిక్ ఉంటుందనమాట. మనకి 1 ఎంఎం ఎళ్ళమని చెప్పి మనం లేజర్స్‌కి సెట్టింగ్స్ పెట్టామనుకోండి. అది అంతే వేవ్ లెంగ్త్ ఎళ్లి, అంతే దూరం ఎళ్లి రిపీటెడ్‌గా ఎన్ని సార్లు 1,00,000 సార్లు కొట్టినా, 10,00,000 సార్లు కొట్టిన లేజర్ తోటి, కోటి సార్లు మనం లేజర్ తోటి చేసినా కానీ, మనకి దానికంటే అది కిందికెళ్ళదండి. సో, అలా ఎళ్ళకుండా ఉండటాన్నే ఆ లేజర్‌లో ఉన్న ప్రత్యేకత. సో, అంత స్పెసిఫిక్‌గా, అంత సేఫ్‌గా పనిచేస్తాయి లేజర్స్ అనమాట. సో, వీటిని మనకి ఏ విధంగా మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి?
ఏ చర్మానికి ఎక్కడ బెనిఫిట్ అవుతుంది, నుదుట పైన బెనిఫిట్ అవుతుందా, ముక్కు పైన అవుతుందా, బుగ్గల పైన అవుతుందా అని అంటే డిఫరెంట్ వేలో డిఫరెంట్ ఎనర్జీస్, డిఫరెంట్ పారామీటర్స్ తోటి మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇట్టే ఒకటే సెషన్లో చేస్తే మనకి బాగా కరిగిపోతుందని అంటే అలా కాదండి. మీకు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న పిగ్మెంటేషన్స్, మీకు ఎన్నో నెలల నుంచి ఉన్న పిగ్మెంటేషన్స్ ఇట్టే 10 రోజుల్లో పోవటానికి ఇది కాదు. జ్వరం వచ్చింది, మనకి వారం రోజులు 10 రోజులు అలా వాడుకున్నాము, ట్రీట్మెంట్స్ తీసుకున్నాము అని అంటే కాదు. మనకి ఖచ్చితంగా మెడిసిన్స్ అనేటివి వాడుకుంటూ, ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకుంటూ, లేజర్స్, ప్రొసీజర్స్ ఇవన్నీ చేసుకుంటూ చేస్తేనే మనకి మంచి బెనిఫిట్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. సో చర్మంలో మనకి మార్పులు ఇవన్నీ చేసుకొని మనం ఈ విధంగా సన్ స్క్రీన్స్, మాయిశ్చరైజర్స్, సీరమ్స్, ఫేస్ వాష్ ఇవన్నీ యూస్ చేస్తూ పిగ్మెంటేషన్కి మనం లేజర్ థెరపీస్ అనేది చేసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. మరి లేజర్స్ బెటరా డాక్టర్ గారు, పీల్స్ బెటరా అని అంటే నేనైతే అంటాను లేజర్స్ అనేటివి బెనిఫిట్ ఉంటుందండి. పీల్స్ తోటి కూడా మంచి బెనిఫిట్ ఉంటుంది, కానీ లేజర్స్ తోటి ఇంకా మంచి బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. లేజర్స్, పీల్స్ని మనం కంబైన్ చేసుకొని యూస్ చేస్తూ ఉంటే ఇంకా మంచి రిజల్ట్స్ అనేటివి మనకి సాధ్యమవుతూ ఉంటాయి. కానీ లేజర్ సేఫా, పీల్స్ బెటరా అని అంటే నేనైతే లేజరే బెటర్ అని అంటాను. ఎందుకనంటే లేజర్ నెలకు ఒకసారి మనం చేసుకుంటూ ఉంటే మనకి చర్మంలో ఉన్న నలుపు అనేది నెమ్మదిగా నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది అనమాట. అలా కరుగుతున్న లేజర్ తోటి మనకి పీల్స్ అనేటివి అడిటివ్ ఎఫెక్ట్ గా పనిచేస్తాయి. గుర్తుపెట్టుకోండి, పిగ్మెంటేషన్స్ లో ఎప్పుడైనా కానీ లేజర్ మెయిన్ స్టేగా ఉంటుందండి. క్రీమ్స్, టాబ్లెట్స్ ఇవన్నీ వాటికి సపోర్ట్ చేస్తాయి అనమాట. మొటిమలు ఇవన్నిటికి ఏంటంటే మనకి లేజర్స్ అనేటివి టాబ్లెట్స్ కి వాటికి సపోర్ట్ చేస్తాయి. కానీ పిగ్మెంటేషన్లో లేజర్స్, ప్రొసీజర్సే మనకి మెయిన్ స్టేగా ఉంటుందండి. సో దీంట్లో మనకి ఇలా చేయటం తోటి బెటర్ రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుంది. లేజర్స్ మనకి ఆయిలీ స్కిన్కి చేయొచ్చా, డ్రై స్కిన్కి చేయొచ్చా, కాంబినేషన్ స్కిన్కి చేయొచ్చా అని అంటే మీ స్కిన్ నేచర్ అనేది మీకు ఏజ్ని బట్టి, సీజన్స్ని బట్టి, జియోగ్రఫీని బట్టి మారుతూ ఉంటుంది. ఏజ్ అంటే మనకి వయసు మారుతున్న కొద్దీ వయసులో ఉన్నప్పుడు ఆయిలీగా ఉండొచ్చు, తర్వాత నెమ్మదిగా నార్మల్గా కాంబినేషన్గా మారొచ్చు. మెనోపాజ్ దగ్గరికి లేకపోతే 50 ఏళ్ళకి మగవాళ్ళకి ఉన్నప్పుడు అప్పుడు డ్రైగా మారిపోవచ్చు. అలానే మీకు ఇతరత్రై కూడా మీకు మారొచ్చు అనమాట. అలానే విజయవాడలో ఉన్నప్పుడు ఒక సీజన్ లాగా ఉన్నప్పుడు మనకు అక్కడ డ్రై ఆయిలీగా ఉండొచ్చండి. వైజాగ్ లో ఉన్నప్పుడు ఒక విధంగా, నెల్లూరులో ఉన్నప్పుడు ఒక విధంగా, ఆదిలాబాద్ లో ఉన్నప్పుడు ఒక విధంగా, హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఒక విధంగా మారుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి మారటం అనేది దీంతో ఉంటుంది. సో మనకి ఆ మార్పులు అనేటివి మనకి సీజన్, జియోగ్రఫీని బట్టి వేరియేషన్ ఉంటుంది అనమాట. మనకి ఈ విధంగా మార్పులు అనేటివి మనకి ఎలా ఉంటుంది అని అంటే ఆయిల్ గ్లాండ్స్ అనేటివి వెదర్ ని బట్టి మనకి మారుతూ ఉంటుంది. అలానే దీనికి తగ్గట్టుగా మేము లేజర్స్ అనేటివి కూడా పారామీటర్స్, సెట్టింగ్స్ అనేటివి మైనర్ ట్వీకింగ్ అనేది చేస్తాం అనమాట. దానికి తగ్గట్టుగా అది సేఫ్ గా ఉండేటట్టుగా ప్రయత్నం చేస్తాం. లేజర్స్, పిగ్మెంటరీ లేజర్స్ చేసినాక మీకు మంచి బెనిఫిట్స్ అనేటివి వస్తాయండి. డౌన్ టైం అనేది కూడా ఉండదు. మీరు సాయంత్రానికి ఏమైనా ఫంక్షన్ ఉన్నా కానీ దానికి అది వెళ్ళిపోవచ్చు అండి. నెక్స్ట్ డే ఉన్నా కానీ దానికి చేయొచ్చు. పెళ్లి కొడుకులకి, పెళ్లి కూతుర్లకి కూడా ఇలాంటి లేజర్స్ అనేటివి మనం చేస్తాం. తయారయ్యి స్కిన్ మంచిగా ఫ్రెష్ గా ఉండటానికి అని మనం ఇది చేస్తూ ఉంటామండి. సో ఇది విషయం. లేజర్స్ అనేటివి చాలా సేఫ్ గా ఉంటాయి. మనము స్కిన్ ని చూసి డయాగ్నోస్ చేసి మంచి క్వాలిటీ లేజర్స్ తోటి మనం చేసుకొని మంచి ట్రీట్మెంట్స్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యం ఉంటుంది. సో ఇది విషయం. చర్మానికి మనకి ఏదైతే అవసరమో లేజర్స్, పిగ్మెంటరీ లేజర్స్ ట్రీట్మెంట్స్ ఏ విధంగా సేఫ్ ఉంటాయి అనే దాని గురించి అని నేను మీకు వివరించానండి. ఇవి దీనికి ఎంత హైలీ స్పెసిఫిసిటీ ఉంటుంది అనే దాని గురించి కూడా వివరించాను. తప్పకుండా మీ స్కిన్ ని మీరు ట్రీట్మెంట్ చేసుకోవాలంటే మీరు మా దగ్గరికి వచ్చి దానికి తగ్గట్టుగా డయాగ్నోస్ చేయించుకొని ట్రీట్మెంట్ అనేది చేసుకొని రిజల్ట్ తెచ్చుకొని దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే తప్పకుండా నెక్స్ట్ టైం కూడా మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను. కామెంట్ సెక్షన్లో మీ సందేహాలు, అపోహలు, మీకు కావాల్సిన టాపిక్స్ ఏమైనా ఉంటే కూడా కామెంట్ చేయండి. దానికి నాకు సమయం దొరికినప్పుడు మీకు టెక్స్ట్ రిప్లై కానీ, వీడియో రిప్లై కానీ తప్పకుండా చేస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కొక్కపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి. నమస్తే.